రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలుంటాయన్నారు. కామారెడ్డి, భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. జగ్గయ్యపేటను వరద ముంచెత్తింది. జగ్గయ్యపేటలోని ఆర్టీసీ కాలనీ, కాకానీ నగర్, టెలిఫోన్ కాలనీ, శివగంగా కాలనీ, చింతలతోపు, బిలాల్ మసీద్ సెంటర్స్ లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే రాజగోపాల్. అధికారులు చెరువుకు గండి కొట్టించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎడతెరిపి లేని వాన పడుతోంది. పలు మండలాల్లో పొంగి పొర్లుతున్నాయి వాగులు. పలు చోట్ల కల్వర్ట్లపై వరద నీరు చేరింది. వేములపల్లి మండలంలో ఆమనగల్లు చెరువు అలుగుపోస్తోంది. భీమారం, సూర్యాపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడవి దేవులపల్లి, మిర్యాలగూడ మధ్య రామన్నపేట వాగు పొంగుతోంది. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో తమ్మర చెరువు కాలువ పొంగి పొర్లుతోంది. దీంతో తమ్మెర, గోండ్రియాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోదాడ మండలం కూచిపూడి దగ్గర బ్రిడ్జ్ పై నుండి వరద నీరు వస్తోంది. దీంతో కూచిపూడి, దొండపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ, తులసినగర్లో ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరదలపై ప్రజల్ని అలర్ట్ చేయాలంటూ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కాలువలు, చెరువు గట్లకు గండు పడకుండా పటిష్టం చేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం. విజయవాడలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి నారాయణ. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాధరపురం, బుడమేరు వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు మంత్రి అనిత. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి అనిత. ఏపీలోని ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరిక జారీ అయింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తెలంగాణలో వర్షపాతం వివరాలు చూద్దాం. భద్రాద్రి జిల్లా చంద్రకొండలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. జడ్చర్లో 12.5, పరిగిలో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో 12.1, మోతేలో 12 సెంటీమీటర్లు, కల్వకుర్తిలో 11.8 సెంటీమీటర్లు, ఆత్మకూరులో 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా మధురలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరులో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 23, దుగ్గిరాల, తాడికొండల్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యాయి. మంగళగిరి, నాగాయలంకల్లో 19, తుళ్లూరులో 18, పెదకాకానిలో 18, తెనాలిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బందర్ రోడ్, ఏలూరు రోడ్, బెంజ్ సర్కిల్ దగ్గర మోకాళ్ల లోతున వరద నిలిచిపోయింది. అజిత్ సింగ్ నగర్ రహదారి వరదతో చెరువును తలపిస్తోంది. వరద నీటి రాకతో సీతమ్మ వారధిపై వాహనాలు గంటల పాటు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా జూపుడి దగ్గర వరద జాతీయ రహదారిని ముంచెత్తడంతో వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. గాజులపేటలో రోడ్లు చెరువుల్లా మారాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వానలకి వాగు వంకలు పొంగి పొరలి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. కేసరి సముద్రం చెరువు దగ్గర చేపలు పట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో కురుస్తున్న భారీ వానలతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బుడమేరుపై వదంతులు నమ్మొద్దన్నారు జిల్లా కలెక్టర్. వెలకలేరు రెగ్యులేటర్ దగ్గర సాధారణ పరిస్థితులున్నాయని చెప్పారు. బుడమేరు ప్రవాహాన్ని ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు. బుడమేరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైనా ప్రమాదం ఉంటే ముందే హెచ్చరిస్తామని చెప్పారు కలెక్టర్. గుంటూరులోని చుట్టగుంట నందనవనం కాలనీ నీట మునిగింది. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. కాలనీలో నడుము లోతు నీరు నిలిచింది. ఇంటి ముందు పెట్టిన బైకులు దాదాపు మునిగిపోయాయి.
గుంటూరు లాం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొండవీడు వాగు ముంచెత్తడంతో పొలాలన్నీ వాగులుగా మారిపోయాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గుంటూరు హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వెళ్లే వాహనాలను సత్తెనపల్లి నర్సరావుపేట మీదుగా మళ్లిస్తున్నారు. కుండపోతగా వర్షం కురవడంతో గుంటూరు విజయవాడ మధ్య ఉన్న కాచా టోల్ ప్లాజా జలమయమైంది. జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. టోల్ ప్లాజాలో 4 గేట్లు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గంటకి వర్షం కురుస్తుండడంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని మాదాపూర్ నాలా పక్కన రోడ్డు కొట్టుకుపోయింది. యాకుత్పుర నాలాలో ఒక యువకుడు కొట్టుకుపోయాడు. సకాలంలో అది గమనించిన రెస్క్యూ టీం అతన్ని రక్షించింది. జీహెచ్ఎంసీ ఉత్తర ప్రాంతంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో చెరువులకు గండిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరంగల్లో భద్రకాళి చెరువు ఉగ్రరూపం దాల్చింది. ఏడాది క్రితం వచ్చిన వరదల నుండి ఇంకా తేరుకొని ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతి పెరిగింది. గంటకు ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం నంది పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలకు నీరొస్తోంది. కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కనే ఉన్న జంట సొరంగ మార్గాల ద్వారా వరద పొంగుతోంది. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూదార్ నంబర్ల కేటాయింపు ప్రణాళికలు రూపొందించాలని, మ్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రూపొందించాలన్నారు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం జరపాలన్నారు సీఎం రేవంత్. వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలొచ్చాయి. పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు కంపించింది భూమి. రంగాపూర్, బసిపల్లి, న్యామతనగర్లో భూ ప్రకంపనలతో జనం భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుండపోత వర్షాలతో భూమి పొరల్లో మార్పులు సంభవించి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సూచనలు చేశారు. మరోవైపు కౌంటింగ్ సెంటర్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పులివెందుల్లో మొత్తం 10,601 ఓట్లుండగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లుండగా 20,681 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు ఉన్నారు. 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉన్నారు. ఇక మధ్యాహ్నం లోపు ఫలితాలు వచ్చేస్తాయి. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ లోనే లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు అధికారులు. ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ ఏర్పాటు చేయగా 2 రౌండ్స్ లో లెక్కింపు పూర్తి కానుంది. బయట వ్యక్తులెవరూ కౌంటింగ్ కేంద్ర పరిసరాలకు రావద్దని హెచ్చరించారు పోలీసులు. 6 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి ఇరగన్ రెడ్డి సుబ్బారెడ్డిలు బరిలో ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలతో బెదిరింపులకు పాల్పడేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని ప్రస్తావించారు సౌమ్య. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10350 రూపాయలుగా ఉంది. బంగారం ధర పెరగడం, లోన్స్ కు అధిక డిమాండ్ ఏర్పడడం ముత్తూట్ ఫైనాన్స్ కు లాభాల పట్టు పండించింది. భారత్ సింగపూర్ మధ్య 3వ మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీలో జరిగింది. సింగపూర్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి ఇందులో పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికత, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో సోషల్ మీడియా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. దేశంలో చదువుకునేందుకు వస్తున్న వారి సంఖ్య, స్వస్థత కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని జయశంకర్ వివరించారు. అన్నాడీఎంకే మాజీ ఎంపీ వి మైత్రేయన్ డీఎంకేలో చేరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. మైత్రేయన్ చేరికపై డీఎంకే కార్యకర్తలు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ విధేయుడని విమర్శించారు.
బర్డ్ ఫ్లూ ముప్పు పొంచి ఉండడంతో యూపీలోని అన్ని జూలు పక్షుల సంరక్షణ కేంద్రాలు నేషనల్ పార్కులు గోశాలల్లో సెక్యూరిటీని పెంచాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం జూలల్లో తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. సావర్కర్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తనకు ప్రాణహాని ముప్పు ఉందని పూణే కోర్టుకు తెలిపారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి రాహుల్ న్యాయవాది పూణే కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న ఓటర్ల జాబితా వివాదంలోకి సోనియా గాంధీని తీసుకొచ్చింది బీజేపీ. 1980లో భారత పౌరసత్వం తీసుకోక ముందే ఆమె పేరు ఓటరు జాబితాలో ఉందని బీజేపీ నేత అమిత్ మాలవియా ట్వీట్ చేశారు. నాటి ఓటరు జాబితా కాపీని కూడా ఆయన షేర్ చేశారు. ప్రత్యర్థులపై సీబీఐ ఈడీ ఆదాయ పన్ను శాఖ చర్యలు విఫలం కావడంతో బీజేపీ గెలుపు ఎత్తులు వేస్తుందని ఆరోపించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని రంగంలోకి దింపిందని ఆరోపించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆగస్టు 21న భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక అంశాలు పరస్పర సహకారంపై చర్చ ఉంటుందని విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది. 10 రోజులుగా జరుగుతోన్న సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగనుంది. ఫెడరేషన్ నిర్మాతల మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. మరో 2-3 మీటింగ్లు అయితే తప్ప ముందడుగు పడేలా కనిపించడం లేదు పరిస్థితి. 2030 కామన్వెల్త్ గేమ్స్ కి బిడ్ దాఖలు చేయాలన్న ప్రతిపాదనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది. పీటీ ఉషా అధ్యక్షతన ఐఓఏ సమావేశం జరిగింది. ఈ బిడ్ దాఖలు చేసేందుకు ఆగస్టు 31 చివరి రోజు.